సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు కొందరు తొందరగా అర్థం అవుద్ది, కొందరికి టైం పడుతుంది. సో ఆడ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ మ్యాటర్స్. సో ఇన్బార్న్ ఇంటెలిజెన్స్ అనేది పిల్లలలో కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు. అయితే ఇదేది శాశ్వతం కాదు. దాన్ని కంపెన్సేట్ చేయడానికి అదర్ ఫ్యాకల్టీస్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది. మెమరీ అనేది, దెన్ నాలెడ్జ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. మెమరీ అనేది ఎబిలిటీ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఎబిలిటీ టు రికాల్ ఇట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. కొందరిలో చాలా బాగుంటుంది. ఎలిఫెంట్స్ మెమరీ అంటారు పిల్లలకి. వాళ్ళు ఒకసారి చదివితే దాన్ని ఈజీగా చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. వాళ్లకు ఏదైనా పోయమ్స్ కానీ, ఏదైనా లాంగ్ ఫార్ములాస్ కానీ, మ్యాథమెటికల్ టేబుల్స్ కానీ ఇవి బాగా జ్ఞాపకం ఉండిపోతాయి. కొంతమంది పిల్లలలో ఈ శక్తి కొంత తక్కువ ఉంటుండొచ్చు. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది ఒక కంటిన్యూస్గా పెంచుకునే అవసరం అన్నట్టు. జ్ఞానం విజ్ఞానం అంటారు తెలుగులో. ఒక ట్రీ లాగా ఎప్పుడు ఎదుగుతూనే ఉంటుంది. జ్ఞానాన్ని సంపార్జించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ జ్ఞానం అనేది ఏంటంటే ఇంటెలిజెన్స్ని కూడా ఒక డైమండ్ సానబట్టినట్టు ఈ నాలెడ్జ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆ డైమండ్ యొక్క హౌ ఇట్ ఈస్ కట్, వాట్ షేప్ ఇట్ ఈస్ గివెన్ అనేది ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది నాలెడ్జ్ కెన్ షేప్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. సో ఈ నాలెడ్జ్ అనేది బై రీడింగ్ బుక్స్, బై అబ్జర్వింగ్ ద వరల్డ్, బై ఆస్కింగ్ క్వశ్చన్స్. పిల్లలు చాలా విచిత్రమైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. అప్పుడు పెద్దలకు మనకు వాటికి ఎలా సమాధానం ఇవ్వాలనేది కష్టమైపోద్ది చెప్పటం. సో ఇదంతా కూడా వాళ్ళకు ఇట్ ఈస్ ఎ క్వెస్ట్ టు ఎక్వైర్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. సో listening to teachers, parents and others also improves their knowledge. And learning by doing things also they acquire knowledge. Then వీటన్నిటికి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 అంశాలను సానబట్టేది ఇంకోటి హార్డ్ వర్క్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్నా లేక మెమరీ తక్కువ ఉన్నా దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఒక హార్డ్ వర్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పిల్లలలో ఇది ఇన్కల్కేట్ చేయటం చాలా అవసరం. హార్డ్ వర్క్ ఏది రిప్లేస్మెంట్ లేదు. మనిషి ఎంత ఇంటెలిజెంట్ అయినా కావచ్చు, కానీ ఈ నుంచి ఆడికి వెళ్ళాలంటే మళ్ళీ కాళ్ళే కదా కావాల్సింది. ఇంటెలిజెన్స్ వల్ల లేకుంటే బ్రెయిన్ పవర్ తోటి అయితే వెళ్ళలేం కదా. సో హార్డ్ వర్క్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. దెన్ లాస్ట్ థింగ్ ఈజ్ క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ వాంట్స్ టు బి ఇన్ ఫ్యూచర్. దాన్ని పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ, టీచర్స్ కానీ ఆ చిల్డ్రన్ ఎలా మోల్డ్ చేయాలి, వాళ్ళని ఒక యూజ్ఫుల్, ఒక మోడల్ అండ్ వెరీ ఐడియల్ పర్సన్స్గా మోల్డ్ చేయడానికి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 4 కూడా ఎంతో ఉన్నా కూడా, ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత మెమరీ ఉన్నా, ఎంత అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, క్యారెక్టర్ లేకపోతే అది వేస్ట్ అవుద్ది. మీరు వినే ఉంటారు, ఒక పోలీస్ ఆఫీసర్ భాష్యం స్కూల్లో ఇచ్చిన యాన్యువల్ డేలో ఇచ్చిన ఒక స్పీచ్ ఉంది. అది చాలా వైరల్ అయ్యి చాలా మందికి చేరింది. ఆమె ఏమంటది, యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఎంతో మంది బ్రైట్ స్టూడెంట్స్, బ్రైట్ యంగ్ ఎంప్లాయీస్, దే ఆర్ వెరీ బ్రైట్ అండ్ ఎవ్రీథింగ్, బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్ దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ లైఫ్. సో స్కూల్స్ అనేది కేవలం నాలెడ్జ్ ఇవ్వటానికో లేకుంటే ఏదో నేర్పించటానికో ఇంటెలిజెన్స్ను సానబట్టడానికే కాకుండా క్యారెక్టర్ బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే ఏంటంటే ఇది పిల్లల జీవితం అనేది ఒక సరస్సు లాంటిది. అది ఒకవైపు నుంచి ప్యూర్ వాటర్ అందులోకి పంపినంత మాత్రాన సరస్సు నీట్గా ఉంటుంది అనేది చెప్పలేము. సరస్సులో ఉన్న నీళ్లు ఇంకొక వైపు నుంచి కలుషితమైన నీరు కలుస్తుంటే ఆ సరస్సును పరిశుభ్రమైన నీటితో ఉంచటం అనేది అసాధ్యం. సో ఇది ఒక సొసైటీ, పేరెంట్స్దే కాక టీచర్స్దే కాక సొసైటీ యొక్క రోల్ కూడా ఉంటుంది. ఇది క్యారెక్టర్ బిల్డింగ్ ఇన్ ద
యంగ్ చిల్డ్రన్ అండ్ బై అండ్ లార్జ్ ఇన్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ. సో దాని కొరకు మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ సొసైటీలో వివిధ యాక్టివిటీస్ కూడా క్యారెక్టర్ బిల్డింగ్ దోహదపడుతూ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో స్కూల్స్ యొక్క పేరెంట్స్ యొక్క పిల్లల యొక్క ఈ ట్రైపార్టియేట్ ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో ఇది బలంగా ఉంటే పిల్లల యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేయటానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇంతటితో నేను నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.